brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బంగారం అన్నది కొంతమందికి ఒక ఇమోషన్ అయితే ఇంకొంతమందికి సెంటిమెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ కొంతమందికి బిజినెస్, ఇంకొంతమందికి అది ఒక ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా మనకి రాబోతున్నాయి. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ మానేపల్లి జ్యువెలర్స్ ఎండి గోపీకృష్ణ గారు. మీరేమంటారు బంగారం గురించి? మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా చూస్తారు గోల్డ్ని? ఫస్ట్ థింగ్ అండి, గోల్డ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఇండియన్స్. సో గ్లోబల్లీ చెబితే మేబీ డిఫరెంట్ పార్ట్స్లో గోల్డ్ ఒక లగ్జరీగా చూస్తారేమో, బట్ కమింగ్ అప్ టు ఇండియా ఇట్ హ్యాస్ అ సెంటిమెంట్ వాల్యూ. సో పూజలో కూడా బంగారాన్ని పెడతారు, లక్ష్మీదేవితో చేస్తారు. అండ్ ఎవ్రీ అకేషన్, చిన్నదికైనా పెద్దదైనా బంగారంతో ముడిపడి ఉంటుంది. వై? ఏంటి రీజన్ ఏంటి? అది నేను అడగాలి. అంటే ఇవాళ కొత్తగా బంగారం కోసం మనం మాట్లాడటం కాదు, వందల సంవత్సరాల నుంచి మన ఇండియన్ హిస్టరీకి గోల్డ్తో అనుబంధం ఉందండి. మీరు రామాయణం కానీ మహాభారతం కానీ ఎందులో చూసినా యూ కెన్ సీ టాక్ అబౌట్ ద గోల్డ్. సో అప్పటి నుంచి మన ఇండియన్స్ హ్యాడ్ అ సెంటిమెంట్ టువర్డ్స్ గోల్డ్. అండ్ మీరు చూస్తే గోల్డ్ని నమ్మినవాడు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినవాడు ఆల్వేస్ ఇన్ అ పాజిటివ్ మోడ్. సో వీ కెన్ సీ ఎ పాస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పటితో కాకుండా లాస్ట్ 20 years ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నా కానీ యూ కెన్ సీ ద గ్రోత్ ఇన్ ద గోల్డ్. సో దట్స్ ఎ రీజన్ దట్ మేక్స్ పీపుల్ ఆల్వేస్ పెరిగిందంటారు. ఇట్స్ అ ఫేవరెట్ చాయిస్. సింపుల్గా చెప్పాలంటే 2000 సంవత్సరంకి ఇట్స్ అరౌండ్ 5,000-6,000 రూపాయలు బంగారం. సో టుడే యూ కెన్ సీ 1 lakh rupees ఎనీ టైమ్స్ మల్టిపుల్ అయింది చూడండి. అండ్ ఐ కెన్ సీ మీరు ఎందుకంత చక్కగా స్మైలింగ్ ఉన్నారు, బికాస్ యూర్ అ బిజినెస్ మ్యాన్, యూఆర్ వెరీ హ్యాపీ. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం ఒక గృహిణి అభిప్రాయం తీసుకుందాం. అమ్మ మీరు చెప్పండి విజయ్ గారు, గోల్డ్ ఎలా పెరుగుతూ పోతుందో మనం అంతా చూస్తూ వస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా. అవునండి. ఇప్పుడు 1,00,000 టచ్ చేస్తుంది అంటున్నారు. మీ మైండ్ వాయిస్ ఏంటి? నా మైండ్ వాయిస్ అయితే ఇప్పుడున్న 1,00,000కి మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవడం అనేది చాలా కష్టం అండి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఒక అమ్మాయిని అత్తగారింటికి పంపించి అంటే గౌరవంగా పంపించాలన్నా, ఈ పెరిగిన రేట్లో పిల్లల్ని అలా బాగా మనకున్న ఇష్టానుసారంగా పంపించాలంటే కష్టం అండి. బట్ ఇది ఎప్పుడు తగ్గుతుందా అని మధ్యతరగతి వాళ్ళు వేచి చూస్తున్నారు. ఒక అమ్మాయిని అక్కడ పంపించేటప్పుడు ఆ అమ్మాయి యొక్క గౌరవం కానీ, హుందాతనం కానీ, ఆత్మాభిమానం కానీ ఏదైనా అంటే గోల్డ్తోనే ముడిపడి ఉందా అని కాదు, ఇంక్లూడింగ్ గోల్డ్తో అమ్మాయి యొక్క అన్ని ఎందుకు గోల్డ్తో ఎందుకు ముడిపడి ఉంది? ఒక అమ్మాయి గౌరవం కానీ, ఆత్మాభిమానం కానీ, ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్, హోదా ఎట్సెట్రా ఎట్సెట్రా, ఆ గోల్డ్ ఫ్యాక్టర్ ఏంటండి స్వప్న గారు? జనరల్గా అండి, మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా లేడీస్కి సంబంధించి ఫంక్షన్ అనే కాదండి, పండగకి తీసుకున్నా కూడా మనం ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతం కానీ ఇట్లా ఏ ఫంక్షన్ చేసుకున్నా ఫస్ట్ మనం నిండుగా బంగారం పెట్టుకుని రెడీ అయితేనే అదొక ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు ఫీల్ అవుతారనమాట జనరల్గా. సో మనం ఆడపిల్లలకైనా ముందు పూర్తిగా అలా రెడీ చేయాలి, మంచిగా చూసుకోవాలి అని ముచ్చట పడతాం ఎవరైనా కూడాను. సో ఆ సెంటిమెంట్కి వచ్చేపాటికి ఇప్పుడు 1950sలో వచ్చేసి గోల్డ్ ఒక 100 రూపాయలు అలా పెరిగిందంటే ఎక్కువ అనుకునే వాళ్ళంట జనరల్గా. అలాంటిది 2000 సంవత్సరానికి వచ్చేపాటికి మా పెళ్లి టైంలో కానీ ఆ టైంలో 1000 రూపాయలు పెరిగిందంటే అబ్బో 1000 రూపాయలు పెరిగిపోయింది ఇంకొన్నాళ్ళు ఆగుదామా అనుకునేవాళ్ళు. అలాంటిది ప్రెసెంట్ కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసేపాటికి ఒక 2-3 years నుండి డ్రాస్టికల్గా అంటే సంవత్సరానికి 15,000 నుండి 20,000 దాకా పెరిగిపోతుంది గోల్డ్ అనేది. సో మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఇంకా ఏదో ఉన్నది కాపాడుకోవటమే.